భారతీయ సినిమాలో మనం దేవుళ్ళగా ఆరాధించే సూపర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, ప్రకాష్ రాజ్ వీరందరినీ వెండితెరకు పరిచయం చేసి వారిలోని నటులను లెజెండ్స్ గా మార్చిన ఆ ఒక్క పేరు ఏంటో తెలుసా? ఆయనే దర్శక శిఖరం కె. బాలచందర్. జూలై 9న ఆ మహానుభావుడి జయంతి. ఆయన వెండితెరపై జీవితాలను ఆవిష్కరించారు. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం. డైలాగులంటే కేవలం ప్రాసలు కాదని, అవి గుండెల్లో గుచ్చుకునే పదునైన బాణాలు అని నిరూపించిన స్క్రీన్ ప్లే మాంత్రికుడు ఆయన. ఒకప్పుడు సినిమాలో హీరో అంటే తప్పులు చేయని ఒక దేవుడు. కానీ ఆ ఫార్ములాను బద్దలు కొట్టి మన పక్కింట్లో ఉండే, మనలాగే తప్పులు చేసే, మనలాగే ఎమోషనల్స్ ఉండే మధ్యతరగతి మనుషులను తెరపై చూపించారు బాలచందర్. ముఖ్యంగా అప్పట్లోనే ఆయన సృష్టించిన మహిళా పాత్రలు నేటికి ఒక సంచలనం. ఈనాడు ఈ సంసారం బరువు బాధ్యతను మోయడానికి ఒక మగాడంటూ నిలబెడతాడా? అంతులేని కథ సినిమాలో కుటుంబ భారాన్ని ఒంటరిగా మోసే ఆడదాని ఆత్మగౌరవాన్ని చూపించిన, మరో చరిత్రలో భాష సరిహద్దులను దాటిన ఒక స్వచ్ఛమైన, అజరామరమైన ప్రేమ కథను మన గుండెల్లో నింపిన అది ఆయనకే సాధ్యమైంది. ఈ సినిమానే హిందీలో ఏక్ దూజేకే లియేగా వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువతలోని ఆవేశాన్ని, నిరుద్యోగ సమస్యని, ఆకలి రాజ్యంతో సమాజంపై ఒక చురుకలా వేసిన సింధు భైరవిలో ఒక కళాకారుడి అంతర్మదనాన్ని సంగీతభరితంగా చూపించిన, చివరికి మెగాస్టార్ చిరంజీవితో రుద్రవీణ లాంటి సామాజిక చైతన్య కావ్యాన్ని తెరకెక్కించిన ప్రతి ఫ్రేమ్ లోనూ ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. 9 జాతీయ అవార్డులు, భారత చలనచిత్ర రంగంలోనే అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న బాలచందర్ గారి అసలైన వారసత్వం ఆయనకు వచ్చిన ట్రోఫీలు కాదు, నేటి ఆధునిక సినిమాకు ఆయన అందించిన విలువల DNA. సినిమాకు నిజాయితీని, కథకు ప్రాణాన్ని పోసిన ఆ మాస్టర్ స్టోరీ టెల్లర్ని మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. హ్యాపీ బర్త్ యానివర్సరీ మాస్టర్.